మనం వాడే యాప్స్లో చార్ట్స్ ఎలా వర్క్ అవుతాయి. వెల్కమ్ టు డే 2 ఆఫ్ యూ షుడ్ నో సిరీస్. అసలు చార్ట్స్ ఎలా వర్క్ అవుతాయి. మనం మెసేజ్ చేసినప్పుడు రిసీవర్కి ఇన్స్టాంట్గా వెళ్తుంది అండ్ మన రిసీవర్ రిప్లై ఇచ్చినప్పుడు ఇన్స్టాంట్గా మనకు వస్తుంది. ఈ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎలా అయితే అంటే మనకి ఏపీఎస్ వల్ల మనకి ఏపీఎస్ చాలా టైప్స్ ఉంటాయి. రెస్ట్ ఏపీఎస్ మెయిన్లీ మనం వాడే రెస్ట్ ఏపీఎస్ ఎలా అంటే క్లయింట్ రిక్వెస్ట్ చేస్తే సర్వర్ పోతుంది. క్లయింట్ అనేది సర్వర్ రిక్వెస్ట్ చేస్తాడు. సో మనకు కావాల్సిన రెస్పాన్స్ మనకి రిక్వెస్ట్ సర్వర్ అనేది మనకి సెండ్ చేస్తుంది. సో ఇక్కడ కనెక్షన్ క్లోజ్ అవుతుంది. బట్ మనకి చాట్ అప్లికేషన్స్ అలా ఉండదు. మనం మెసేజ్ పెడితే యూజర్కి పోతుంది, మన యూజర్ మెసేజ్ పెడితే మనకు వస్తుంది. అంటే ఇక్కడ కంటిన్యూస్గా చాట్ అయితేనే ఉంది, అంటే కనెక్షన్ అనేది క్లోజ్ కావట్లేదు. మన రెస్ట్ ఏపీఎస్ వాడితే ఎలా అంటే ఎవ్రీ టైం వీ నీడ్ టు కాల్ అని ఏపీఐ. మనం ఎవ్రీ టైం ఏపీని అయితే కాల్ చేస్తుండాలి. అంటే ప్రతి మెసేజ్కి మనం ఏపీని అయితే కాల్ చేయాలి అండ్ కనెక్షన్ అనేది క్లోజ్ అవుతుంది. ఒకసారి మన ఏపీఐ అనేది రెస్పాన్స్ వచ్చినాక ఆటోమేటిక్ కనెక్షన్ అనేది క్లోజ్ అవుతుంది అండ్ రెస్ట్ ఏపీఎస్ షార్ట్ టైం ఉంటాయి. ఇది ఎట్లా అంటే క్లయింట్ టు సర్వర్ ఓన్లీ. అంటే మన క్లయింట్ నుంచి సర్వర్ రిక్వెస్ట్ చేస్తాం కానీ సర్వర్ మనకి ఏం రిక్వెస్ట్ చేయదు. సో మన క్లయింట్ అడిగింది సర్వర్ పంపిస్తే కానీ సర్వర్ అనేది మళ్ళీ ఏం రిక్వెస్ట్ చేయదు. బట్ మనకి చాట్ అప్లికేషన్ ఏం కావాలంటే కంటిన్యూస్ కనెక్షన్ కావాలి. సో దాన్ని సాల్వ్ చేయడానికి మనకు వచ్చింది వెబ్సాకెట్ ఏపీఐ. వెబ్సాకెట్ ఏపీ అంటే ఏం లేదు, కంటిన్యూస్ కనెక్షన్. ఒకసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే అది మనం ఎగ్జిట్ అయ్యేంత వరకు కనెక్షన్ అనేది అలైవ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ అనేవాడు సర్వర్కి రిక్వెస్ట్ చేసిండు, వెబ్ సాకెట్ కనెక్షన్ పంపించిండు. ఒకవేళ సర్వర్ యాక్సెప్ట్ చేస్తే కనెక్షన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ 2 వే కమ్యూనికేషన్, ఇక్కడ 1 వే కమ్యూనికేషన్. ఇక్కడ 2 వే కమ్యూనికేషన్ ఎలా అంటే యూజర్ 1 సర్వర్కి మెసేజ్ పంపిస్తే సర్వర్ ఏం చేస్తే యూజర్ 2 పంపిస్తుంది హాయ్ అనే మెసేజ్. నెక్స్ట్ యూజర్ 2 హెలో అని పంపిస్తే మళ్ళీ సర్వర్ యూజర్ 1కి హెలో అని పంపిస్తుంది. ఇక్కడ మెసేజెస్ అనేది ఇన్స్టెంట్గా అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ 2 వే కమ్యూనికేషన్ ఉంది. సో యూజర్ 1 యూజర్ 2 మళ్ళీ ఏపీ కాల్స్ ఏం చేయలేరు. జస్ట్ ఒకసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినాక మనం ప్రతిసారి ఏపీ కాల్ చేయం. ఇక్కడ నో నీడ్ టు రిక్వెస్ట్ ఎవ్రీ టైం. ఇక్కడ మనం ప్రతిసారి రిక్వెస్ట్ చేసిన అవసరం లేదు అండ్ లాంగ్ టైం ఉంటుంది మనకి ఈ కనెక్షన్ అనేది. కనెక్షన్ అనేది లాంగ్ టైం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఫ్రెండ్ 1 హెలో సెండ్ చేసింది సర్వర్కి. సర్వర్ ఏం చేసిందంటే ఏమన్నా ఇన్స్టాంట్గా పుష్ చేసింది హెలో అనే మెసేజ్ ఫ్రెండ్ 2కి. నెక్స్ట్ ఫ్రెండ్ 2 హెలో అని మెసేజ్ సెండ్ చేసిండు. సర్వర్ ఏమన్నా ఫ్రెండ్ 1కి ఇన్స్టాంట్గా మెసేజ్ సెండ్ చేసింది. సో ఇక్కడ కంటిన్యూస్ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి మెసేజెస్ అనేది డైరెక్ట్ సెండ్ అవుతాయి. సో ఇక్కడ ఫ్రెండ్ 2 ఏం మెసేజ్ కోసం ఏపీ కాల్ చేయట్లేదు, ఇక్కడ ఫ్రెండ్ 1 ఏపీ కాల్ చేయట్లేదు. ఆల్రెడీ కనెక్షన్ క్రియేట్ అయింది కాబట్టి డైరెక్ట్ మెసేజ్ అనేది సెండ్ అవుతున్నాయి ఫ్రమ్ ఫ్రెండ్ 1 టు ఫ్రెండ్ 2. నెక్స్ట్ ఫ్రెండ్ 2 నుంచి ఫ్రెండ్ 1కి ఇక్కడ డైరెక్ట్ మెసేజ్ సెండ్ అవుతున్నాయి. మనం రియల్ వాళ్ళు ఎక్కడ పడతాం అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఇంకా లైవ్ స్కోర్స్. ఎగ్జాంపుల్ ఐపీఎల్ తీసుకోండి, మనకి ఐపీఎల్కి సర్వర్ ఉంటుంది. మనం ఇంకా స్కోర్ ఎక్కడ చూస్తాం, క్రెక్స్లో చూస్తాం, జియోస్టార్లో చూస్తాం, ఇంకా బెట్టింగ్ యాప్స్ ఎక్సెట్రా. మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూడడానికి. ఈ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయంటే ఒక వెబ్సైట్ కనెక్షన్ పంపిస్తాయి, ఐపీఎల్ సర్వర్కి కనెక్షన్ పంపిస్తాయి. ఐపీఎల్ సర్వర్ యాక్సెప్ట్ చేయగానే ఐపీఎల్ సర్వర్ అయితే వీళ్ళు కొంచెం డేటా పంపిస్తుంది మనకి క్రెక్స్కైనా, జియోస్టార్కైనా, బెట్టింగ్ యాప్స్కైనా ఎక్సెట్రా. సో వీళ్ళు ప్రతిసారి మళ్ళీ ఏపీ కాల్ చేయరు. అంటే ప్రతి వాళ్ళకి ఇక్కడ సర్వర్లో అప్డేట్ అయితే ఆటోమేటిక్ మనకి క్రెక్స్లో అప్డేట్ అవుతుంది, జియోస్టార్ అప్డేట్ అయితే, బెట్టింగ్ యాప్స్ అప్డేట్ అవుతుంది. వీళ్ళు థర్డ్ పార్టీ అనే వాళ్ళు ప్రతిసారి ఏపీ కాల్ చేయరు. సో ఒకసారి కనెక్షన్ క్రియేట్ అయినాక మనం ప్రతిసారి ఏపీ కాల్ చేసిన అవసరం లేదు. అదే అడ్వాంటేజ్ వెబ్సాకెట్లో. అదే మన రెస్ట్ ఏపీఐ తీసుకుంటే మనం ప్రతిసారి ఏపీ కాల్ చేస్తుండాలి. ప్రతిసారి ఏపీ కాల్ చేస్తే మనకి సర్వర్ రెస్పాన్స్ ఇస్తుంది. బట్ వెబ్సాకెట్స్ అలా కాదు. ఒకసారి కనెక్షన్ క్రియేట్ అయితే ఇక్కడ ఏం చేంజెస్ అయినా ఇక్కడ వచ్చేసి సేమ్ లైక్ మన వాట్సాప్ మెసేజ్ లాగా. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ 1 పంపిస్తే ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ 2కి పోతుంది, ఫ్రెండ్ 2 పంపిస్తే ఫ్రెండ్ 1కి వస్తుంది. సో సేమ్ ఐపీఎల్ కానీ ఇదే సినారియో ఉంటుంది. సర్వర్కి కనెక్షన్ పంపిస్తారు, కనెక్షన్ క్రియేట్ కాగానే ఐపీఎల్ సర్వర్లో ఏం చేంజెస్ అయినా మనకి క్రెక్స్లో, జియోస్టార్లో, బెట్టింగ్ యాప్స్ ఇంకా ఎక్సెట్రా ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ చేస్తుంది. వీళ్ళు మళ్ళీ ఏపీ కాల్ చేయరు. మనం కానీ ప్రతిసారి పేజ్ రిఫ్రెష్ చేయం. ఒకసారి మనం మ్యాచ్ పేజ్ క్రెక్స్ ఓపెన్ చేసిన, బెట్టింగ్ యాప్స్ ఓపెన్ చేసిన రిఫ్రెష్ ఏం చేయం, ఆటోమేటిక్గా అప్డేట్ అయితేనే ఉంటుంది. సో ఇలా వెబ్సాకెట్స్ అనేది వర్క్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో.